కూటమి తరఫున సీఎంగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారిని అసలు వదిలిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు. తప్పు చేసిన వారిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే అది అలవాటుగా మారిపోతుందన్నారు. తప్పు చేసిన వాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందన్నారు. విధ్వంస కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించారు. పదవి వచ్చిందని విర్రవీగొద్దని, వినయంగా ఉండాలని కూటమి శ్రేణులకు స్పష్టం చేశారు. అలాగే ఏపీ చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని తీర్పును ప్రజలు ఇచ్చారన్నారు చంద్రబాబు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా. నేను సీఎంగా ఉన్నా మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం. మీ దగ్గరికి మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. ప్రజలు ఇచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. ఏపీని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. తాను జైల్లో ఉన్నప్పుడు వచ్చి తనను పరామర్శించడంతో పాటు టీడీపీ జనసేన పొత్తును ఖరారు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నాయని తెలిపారు. అలాగే ఎన్నికల్లో ఎలాంటి పొరపచ్చులు లేకుండా కలిసి పనిచేశామన్నారు.